Hello all, welcome to iDream Education. This is Chiranjeevi. మన iDream Education నుంచి ప్రతిరోజు కూడా ఎడ్యుకేషన్ సెక్టర్ సంబంధించింది జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ సంబంధించినటువంటి డైలీ అప్డేట్స్ని వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గవర్నమెంట్ అప్డేట్స్ లేదంటే ఇంకా ఎడ్యుకేషన్ న్యూస్ అప్డేట్స్ ఏవో చూద్దాం. ఫస్ట్ చూసుకుంటే సెయిల్ రూర్కేల్లో మనకి యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకి నోటిఫికేషన్ అవడం జరిగింది. సో మనకి ఒడిశాలో ఉంది రూర్కేలా. అందులో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన అంటే ఒక లైక్ కాంట్రాక్ట్ బేస్ అనుకోవచ్చు. ఆ బేస్ చేసుకుని మనకి యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకి నోటిఫికేషన్ అవడం జరిగింది. టోటల్ పోస్టులు వచ్చేసి 23 ఉన్నాయి. సో ఇందులో యంగ్ ప్రొఫెషనల్లో మనకి 21 ఉంటే యంగ్ ప్రొఫెషనల్ 2లో 1 ఉంది అండ్ యంగ్ ప్రొఫెషనల్ 3లో 1 పోస్ట్. సో ఇవి యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులకి ఓవరాల్ ఉన్నటువంటి పోస్ట్. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్ ఆర్ ఎంసీఏ ఆర్ సిఏ ఎంబీఏలో మనకి కంపల్సరీ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీకు ఏదైనా ఒక గవర్నమెంట్ ఏదైనా జాబ్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ క్వాలిఫికేషన్తో. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 35 to 42 బిట్వీన్ ఈ ఏజ్లో ఉండాలి. 43 ఉండకూడదు, 34 ఉండకూడదు. ఈ ఏజ్ టైంకి ఈ డేట్ ఏదైతే జూలై 3 నాటికి ఈ ఏజ్ ఉండాలి మీకు ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే. నెక్స్ట్ శాలరీ విషయానికి వస్తే పెర్ మంత్ నియర్లీ 70,000 నుంచి 1 lakh అండ్ 1.4 lakhs మనకి శాలరీ వస్తుంది. ఇంకా ఎంపిక విధానం ఇది కంప్లీట్గా ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. మీరు కేవలం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఎవరైతే బీటెక్ ఎంసీఏ ఆర్ సిఏ ఎంబీఏ చేస్తారో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల జూలై 31. ఇంకా మనకు ఒక 10 days ఉంది. కాబట్టి 10 daysలో మీరు అప్లై చేస్తే మీకు ఆగస్ట్లో మేబీ మీకు అదర్ సెప్టెంబర్లో మీకు ఇంటర్వ్యూస్ ఉండే అవకాశాలు ఉంది. ఇక నెక్స్ట్ యూపీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ టెక్నాలజీలో వివిధ భాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. టోటల్ 22 పోస్టులు ఉన్నాయి. ఇందులో పోస్ట్ వారీ చూసుకుంటే కనుక కాలేజ్ ఆఫ్ వెటనరీ అండ్ యానిమల్ సైన్సెస్, అగ్రికల్చర్, అదేవిధంగా హార్టికల్చర్, అగ్రికల్చర్, బయోటెక్నాలజీ. అసోసియేట్ ప్రొఫెసర్లో చూసుకుంటే కాలేజ్ ఆఫ్ వెటనరీ అండ్ యానిమల్ సైన్సెస్లో 4 పోస్టులు. ఇక దీనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే పిహెచ్డి ఆర్ వెటనరీ మనకి కంపల్సరీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దీంతో పాటు ఏదైనా జాబ్ ఏదైనా ఎక్స్పీరియన్స్ మనకి కంపల్సరీ ఉండాలి. ఇక శాలరీ విషయానికి వస్తే పెర్ మంత్ అసోసియేట్ ప్రొఫెసర్స్కి 1.3 lakh ఉంటే ప్రొఫెసర్కి 1.4 lakh యావరేజ్గా ఉంటుంది. ఇది మారొచ్చు తర్వాత మీ ఎక్స్పీరియన్స్ బట్టి. ఇంకా ఇది కూడా సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇది కూడా ఇంటర్వ్యూ బేస్ చేసుకునే ఉంటుంది. ఇక ఆన్లైన్ అప్లికేషన్ విషయానికి వస్తే ఇది ఆన్లైన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ ఆఫ్లైన్ చేసుకుంటే కనుక మీరు డైరెక్టర్ లేదా అడ్మినిస్ట్రేటివ్ అండ్ మానిటరింగ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ మోదీపురం మేరట్ ఈ పిన్ కోడ్కి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో అయితే. ఆన్లైన్లో అయితే మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. కానీ 100% మీరు ఆన్లైన్ చేసుకుంటే మీకు బెస్ట్ అనమాట. ఇక నెక్స్ట్ ఈ ఆన్లైన్ చేసుకోవడానికి అప్లికేషన్ చేసుకోవడానికి ఆన్లైన్లో అయితే మనకి చివరి తేదీ ఆగస్ట్ 3 వరకు ఉంది. ఆఫ్లైన్లో అయితే ఆగస్ట్ 17 వరకు ఉంది. నెక్స్ట్ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్లో అండర్ డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో కాంట్రాక్ట్ బేస్ చేసుకొని అంటే ఒక ఒప్పంద ప్రతిపాదికన 3 ఏళ్ల వ్యవధికి పలు పోస్టులకు మనకి నోటిఫికేషన్ అవడం జరిగింది. అందులోనూ ఫస్ట్ చూసుకుంటే ఫుల్ స్టాక్ ఇంజనీర్ 2 పోస్ట్స్ ఉన్నాయి, సీనియర్ సెక్యూరిటీ అండ్ కంప్లైంట్స్ ఇంజనీర్ 1,
అంటే డివోప్స్ లేదంటే SRE లీడ్కి 1 పోస్ట్. సో ఓవరాల్గా 4 పోస్ట్స్ ఉన్నాయి. ఎవరైతే దీని క్వాలిఫికేషన్ ఏంటి? BE, BTech, MTech, MS వీటితో పాటు ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో అలాగే అదే విధంగా అది 4 to 8 ఇయర్స్ మనకు కంపల్సరీ ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు. ఇక నెక్స్ట్ 55 ఇయర్స్ మనకి దీనికి మించకూడదు, గుర్తుపెట్టుకోవాలి. 55 ఇయర్స్ లోపే ఉండాలి మీ ఏజ్ లిమిట్ అనేది. ఇక యాన్యువల్ ఇన్కమ్ యాన్యువల్ శాలరీ నియర్లీ 28 lakhs మనకి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే షార్ట్ లిస్ట్ చేస్తారు మీరు అప్లై చేసిన తర్వాత, అండ్ దెన్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే దీనికి ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ July 13th, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో బార్క్లో మనకి సైంటిఫిక్ అసిస్టెంట్లకి నోటిఫికేషన్ వచ్చింది. టోటల్ 6 పోస్టులు ఉన్నాయి మనకి. అందులో సైకాలజిస్ట్, ప్యాథాలజీ అండ్ రేడియోగ్రఫీ, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్లకి అయితే మనకి నోటిఫికేషన్ వచ్చింది. వీటికి క్వాలిఫికేషన్ ఏంటంటే బీఎస్సీలో DMLT, అదేవిధంగా రేడియోగ్రఫీ, అదేవిధంగా DMRIT, అదేవిధంగా DNMT, DFIT ఈ పోస్టులకు ఇది క్వాలిఫికేషన్ మనకు ఉండాలి. ఇది కంప్లీట్గా పారామెడికల్ పోస్టులు అనమాట. ఇవి గ్రూప్ బిలో, అంటే ఇది కంప్లీట్గా సైన్స్ స్టూడెంట్స్కి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి అర్హులు. అయితే అదేవిధంగా డిప్లొమా, PG కూడా ఉండొచ్చు దీని క్వాలిఫికేషన్. డిగ్రీతో పాటు 60% మార్క్స్ కంపల్సరీ ఉండాలి. ఇక వేతన శ్రేణి అంటే శాలరీ అంతా చూసుకుంటే 35 to 44 ఉంటుంది. ఇది బేసిక్ అనమాట, కానీ మీ శాలరీ అనేది ఓవరాల్ ఇన్ హ్యాండ్ శాలరీ మారొచ్చు. ఇక నెక్స్ట్ ఏజ్ అనేది 18 to 30 ఇయర్స్ లోపు ఉండాలి. 30 మించకూడదు, 18 తక్కువ ఉండకూడదు. ఇది ఎంపిక విధానం కంప్లీట్గా ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. సో ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ పీపుల్ అండ్ OBC వాళ్ళకి 150 రూపీస్ ఉంటే, ఇంకా SC, ST ఉమెన్స్కి ఫీజు లేదు ఇక్కడ. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ August 18th వరకు ఉంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ క్వాలిఫై, మీకు ఒక క్వాలిఫికేషన్ ఉంటే కనుక. నెక్స్ట్ ESEICలో అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో అంటే బెలాయిలో ఉంది. అందులో ఇది కూడా కాంట్రాక్ట్ బేస్ చేసుకోండి, అంటే ఒక ఒప్పంద ప్రాతిపదికన ఫుల్ టైం, పార్ట్ టైం అండ్ కాంట్రాక్ట్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. టోటల్ పోస్టులు వచ్చి మనకి స్పెషలిస్ట్ అయితే 9 ఉన్నాయి, సీనియర్ రెసిడెంట్ అయితే 11 ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ డిప్లొమా, డిగ్రీ, PG ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. అదే MBBS అండ్ BDS వాళ్ళు కూడా దీనికి అర్హులు అనమాట. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి, మీరు గతంలో ఏదైనా జాబ్ చేసి ఉండాలి. ఇక స్పెషలిస్ట్ పోస్టులకు అయితే 67 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ రెసిడెంట్కి అయితే 45 ఇయర్స్ ఉంటుంది. శాలరీ విషయానికి వస్తే పార్ట్ టైం స్పెషలిస్టులకు 60,000 ఉంటే, సీనియర్ రెసిడెంట్లకు 1.53 lakh ఉంటుంది. ఇక దరఖాస్తు ఫీజు చూసుకుంటే అంటే ఫీజు చూసుకుంటే జనరల్ అండ్ OBC వాళ్ళకి 500 రూపీస్ ఉంటే, SC, ST ఉమెన్స్కి ఫీజు ఉండదు. ఇది కంప్లీట్గా ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది, ఎగ్జామ్ అయితే ఉండదు దీనికి. సో ఇక ఇది ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది అంటే మనకి ఇంటర్వ్యూ డేట్స్ July 28 and 29 ఉన్నాయి. మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ESIC హాస్పిటల్ ఛత్తీస్గఢ్లో మనకి ఈ అడ్రస్లో మనకి ఛత్తీస్గఢ్లో బెలాయిలో మనకి ఈ అడ్రస్కి వెళ్తే కనుక మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఒకవేళ మీరు క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఇక నెక్స్ట్ సెంటర్ ఫర్ మెషిన్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ CMETలో నియర్లీ 7 or 8 పోస్టులకి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. పోస్టులు ఏంటంటే ఇవి రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ అండ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో. ఇక వీటికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే BE ఆర్ మాస్టర్ చేసి ఉండాలి. దట్ అందులో పవర్ సిస్టమ్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్లో మాత్రం మనం చేసి ఉండాలి. అదేవిధంగా MBA అండ్ ఏదైనా ఒక డిగ్రీతో పాటు ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి.
దీనికి శాలరీ వచ్చేసి 45,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. దీనికి ఎంపిక విధానం షార్ట్ లిస్ట్ చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారు. దీనికి చివరి తేదీ ఈ మంత్ 26th వరకు ఉంది, జూలై 26th వరకు ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ లో కోల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో నుండి ఒక మినీ రత్న కంపెనీ ఏదైతే వెస్ట్రన్ కోల్ ఫీల్డ్ ఉందో అందులో 444 పోస్టులకు అంటే 444 పోస్టులకు నోటిఫికేషన్ అవడం జరిగింది. ఇందులో గ్రేడ్ సి అండ్ మైనింగ్ సర్దార్ T&S గ్రేడ్ సి పోస్టులు 220 ఉంది. అసిస్టెంట్ ఫోర్మన్ ట్రైనీ వాళ్ళకి ఎలక్ట్రికల్ సూపర్వైజర్ TNC గ్రేడ్ సి వాళ్ళకి 224 పోస్ట్స్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక మంచి నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. అయితే దీనికి అర్హత క్వాలిఫికేషన్ ఏంటి అంటే పోస్ట్ వైజ్ గా ఉంటుంది, మైనింగ్ డిప్లొమా ఉండాలి, అది దాంతోపాటు సర్టిఫికేట్స్ కూడా ఉండాలి, రిలేటెడ్ సర్టిఫికేట్స్. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తో పాటు డిప్లొమా ఉండాలి, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది కంప్లీట్ గా మైనింగ్ సెక్టర్. ఎవరైతే మైనింగ్ సెక్టర్ లో ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే డిగ్రీ డిప్లొమా చేస్తుంటారో, ఎవరికి సర్టిఫికేట్స్ ఉన్నాయో వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. ఇది ఒక మంచి నోటిఫికేషన్ అనవచ్చు. ఇక శాలరీ విషయానికి వస్తే బేసిక్ శాలరీ పెర్ మంత్ 47,47,000 ఉంటుంది. ఇక బేసిక్ శాలరీ విషయానికి వస్తే 47,000 వరకు అయితే మనకి ఉంటుంది. ఈ తర్వాత నియర్లీ మీ ఇన్ హ్యాండ్ శాలరీ మారుతుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే 18 to 30 years లోపు వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి. అయితే ఇది కంప్లీట్ దీనికి ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే మనకి దీనికి ఉంటుంది. అవి తర్వాత డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, డివి, అండ్ దెన్ ఇంటర్వ్యూ ఉంటుంది. అదేవిధంగా దీనికి మెడికల్ టెస్ట్ కూడా మనకి ఉంటుంది. అయితే దీనికి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1180 రూపీస్ ఉంటుంది. ఇంకా మిగిలిన వారికి SC ST PW అంటే ఉమెన్స్ కి నో ఫీజు అనమాట. దీని లాస్ట్ డేట్ వచ్చేసి August 10th, గుర్తుపెట్టుకోలేదు, ఒక మంచి నోటిఫికేషన్ అనుకోవచ్చు. ఇక ఇస్రోలో విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఏదైతే ఉందో తిరువనంతపురంలో, అందులో అప్రెంటిస్ ట్రైనీస్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ భర్తీకి ఒక ప్రకటన అయితే వచ్చింది. అందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ చూసుకుంటే ఏరోనాటికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 15 పోస్ట్స్, కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ 12, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 20, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 12, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 43, మెకానికల్ ఇంజనీరింగ్ 45, మెటలర్జీ 6, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 4, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ 2, హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ 4, జనరల్ స్ట్రీమ్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి 100 పోస్టులు అయితే మనకు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ టెక్నీషియన్ అప్రెంటిస్లు అంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్లో 8, కెమికల్ ఇంజనీరింగ్ 25, సివిల్ ఇంజనీరింగ్ 8, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 15, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 10, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 40, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీలో 6, మెకానికల్ ఇంజనీరింగ్ 50, డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ 25 ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ ఎదర్ ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ డిప్లొమా ఉండాలి. పోస్ట్ బట్టి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ 26 to 45 మిడిల్లో ఉండాలి. ఇక స్టే ఫండ్ ఉంటుంది. ఇవి జాబ్స్ కాదు, ఇవి కంప్లీట్ గా అప్రెంటిస్. సో దీని విషయానికి వస్తే నెలకు నియర్లీ 12K ఇస్తారు. ఇక నెక్స్ట్ ఎంపిక విధానం ఇది ఎలా ఉంటుందంటే మీ అకాడమిక్, మీ డిగ్రీ, మీ డిప్లొమా మీ బేస్ చేసుకొని మీకు సెలక్షన్ చేస్తారు. సో ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది మనకి జూలై 25th ఉంది. ఎక్కడ అంటే కేరళలో తిరువనంతపురంలో ఉంది. ఎవరైతే ఈ డిపార్ట్మెంట్ లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఫర్దర్ గా మీకు మంచి జాబ్ రావడానికి ఈ అప్రెంటిస్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక నెక్స్ట్ మన తెలంగాణలో రీసెంట్ గా లాసెట్ ఎగ్జామ్ జరిగింది, వాటి రిజల్ట్స్ కూడా వచ్చాయి. అయితే దీనికి రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కి టైం ని అంటే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎప్పటి వరకు? ఈ నెల 28 వరకు, అంటే జూలై నెల 28 వరకు ఎక్స్టెండ్ చేశారు. అయితే అదే విధంగా వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి అంటే 28 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇక August 15th సీట్లు మనకి అలొకేట్ చేస్తారని చెప్పడం జరిగింది.
గుర్తుపెట్టుకోండి. ఇదొక ఎవరైతే ఇంకా కౌన్సిలింగ్ చేసుకోలేదో ఇప్పుడే చేసుకోండి, 28th వరకు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ మెరిట్ స్కాలర్షిప్ గురించి, ఎవరైతే 9th నుంచి 12th క్లాస్ వరకు చదువుతున్నారో స్టూడెంట్స్, 9th to 12th వరకు చదువుతున్న స్టూడెంట్స్ ఒక మంచి మెరిట్ స్కాలర్షిప్ పొందొచ్చు. ఏంటి ఎగ్జాము? నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ గురించి. ఈజ్ నథింగ్ బట్ NMMS. ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి టైం ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటి వరకు? August 24th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? November 1st ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎవరైతే రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతారో వాళ్ళు ఈ ఎగ్జామ్కి అనర్హులు, గుర్తుపెట్టుకోండి. సో దీని గురించి మీకు అఫీషియల్ నోటిఫికేషన్ వెళ్తే ఫుల్ డీటెయిల్స్ మీకు దొరికితే దాన్ని బట్టి మీరు ప్రొసీజర్ ముందుకు వెళ్ళొచ్చు. సో ఈ విధంగా ప్రతిరోజు కూడా మన ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి, మన iDream ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి డైలీ జాబ్ అప్డేట్స్, ఎడ్యుకేషన్ న్యూస్ అప్డేట్స్ మీకు రావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోట్ తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.